టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ బాచ్పల్లి ఓనర్స్ అందరికీ నమస్తే అండి. నేను రాత్రి ఒక మెసేజ్ పెట్టా, దానికి ఎవరు రెస్పాన్స్ కాలా. అంటే మీరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళందరూ ఒకటి ఉన్నారు, మా లోయర్ క్యాస్ట్ అంతా ఒకటి ఉంది, నాకు అర్థం అవుతుంది. చారి గారు, మీరు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. మీ మెసేజ్లకు మాత్రం మేము రిప్లై ఇవ్వాలి. 80% పబ్లిక్ మా మైనార్టీ వర్గం ఉంది, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గం. మీరు 20% హిందువులు ఉన్నారు. మీ 20% వాళ్ళు అంటే డబుల్ బెడ్రూమ్ని వెళ్దామని చూస్తున్నారు. నేను బతికున్నంత కాలం మిమ్మల్ని వెళ్ళని. రేపు జెండా పండగకి మీ హిందువులు ఎవరు రావద్దు, ఇటు చిటికే చెబుతున్నా. మీకు మెసేజ్ పెట్టా, మీరు రిప్లై ఇలా. 4th బ్లాక్ దగ్గర జెండా దగ్గర ఎట్లా వస్తారో నేను చూసుకుంటా చెప్తున్నా. మీ హిందువులందరికీ, మీ హిందువులకి 20% వస్తే మా క్రిస్టియన్ మా మైనార్టీకి 80% వచ్చింది. అంటే మీ రాజ్యం నడవాలా ఎల్లకాలం? మేము మనుషులం కాదా? మేము అన్నం తింటాం లేదా? మాకు సీమి నెత్తది లేదా? మేము మనుషులం కాలేదా? చూస్తా ఎవడొస్తాడో. 4th బ్లాక్ 8th బ్లాక్ మధ్య జెండా దగ్గరికి ఎవడన్నా రాని చూస్తా. 15 ఆగస్టు మా మైనార్టీ, మా క్రిస్టియన్ మైనార్టీ చేస్తారు. మీ హిందువులు ఎవ్వరు రావద్దు, చూసుకోండి. బాచపల్లి 2 బిహెచ్కేలో 4th బ్లాకు వెంకట్రావు అనే వ్యక్తి మరి నేను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఎవరు కూడా అరే 15 ఆగస్టుకు జెండా పండుగకు హిందువులు ఎవరు కూడా రావద్దు, ఈడ క్రిస్టియన్ ముస్లిమ్స్ 80% మేము ఉన్నాము, హిందువులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అంతు చూస్తా అని చెప్పేసి మరి బెదిరియడం జరిగింది. అతను ఆడియో చేసి మరి గ్రూప్లో కూడా పెట్టి, చారి అని చెప్పేసి, నా పేరు చారి నీ అంతు చూస్తాను, నేను తలుచుకుంటే నీ ఇల్లు కూడా నేను రద్దు చేపిస్తాను అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మరి అదే విషయం పైన చాలామంది అన్ని బ్లాక్లకు సంబంధించిన మా ముస్లిం సోదరులు, మా క్రిస్టియన్ సోదరులు, మా బీజేపీ పార్టీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ యొక్క ఆడియో విని మరి ఇక బాచుపల్లి పిఎస్ దగ్గరికి వచ్చి సిఐ గారు కలిసి, ఎస్ఐఆర్ గారు కలిసి మరి ఈ యొక్క బాచుపల్లిలో రేపు జరిగబోయే 15 ఆగస్టుకు జెండా పండుగకు మీరు ఎలా వస్తారు నేను చూస్తా, మీ అంతు చూస్తా అని చెప్పేసి మరి భయభ్రాంతులకు గురి చేసి అతను మాకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు, ఒక హెచ్చరించినట్టు మాట్లాడడం జరిగింది. మరి దాని గురించి అందరు మా సోదరులందరూ ఇంతవరకు అయితే అక్కడ అందరూ ఏ మతానికి కులానికి అతీతంగా అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం కలిసి ఏ పండుగ అయినా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఆ వెంకట్రావు అనే వ్యక్తి నిన్న అతను మాట్లాడిన మాటలకు మరి హిందూ మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. అలాగే మా క్రిస్టియన్ సోదరులు, మా ముస్లిం సోదరులు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే అందరం కలిసిమెలిసి పని చేసుకుంటుంటే, ఒక పండుగలు జరుపుకుంటుంటే ఇటువంటి వ్యక్తులు, వెంకట్రావు అనే వ్యక్తి మరి అతను వెంబడి ఇంకా 2-3 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి మత కలహాలకు సృష్టించుకుంటూ కొందరికి భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మరి చాలామంది మనోభావాలు దెబ్బతీసినందుకు ఈరోజు బాచుపల్లి పిఎస్కి వచ్చేసి వారి మీద కంప్లైంట్ చేయడం